కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ దుబాయ్లోని గల్ఫ్ వర్కర్స్ క్యాంప్ను సందర్శించారు. గల్ఫ్ కార్మికుల కష్టాలు స్వయంగా చూడడానికే క్యాంప్కు వచ్చామని చెప్పారు ఆయన. తాను కూడా ఓ గల్ఫ్ కార్మికుడు బిడ్డనని, తాను కూడా అలా కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి తనను బాగా చదివించారని అనిల్ చెప్పారు. ఒక గల్ఫ్ కార్మికుడు బిడ్డనైన తాను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా అన్నారు. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఆర్మూర్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యలు విన్నారని అనిల్ చెప్పారు. గత ప్రభుత్వంలో గల్ఫ్ వర్కర్స్ కు కనీస బీమా కూడా లేదని, భూమి ఉన్న రైతు చనిపోతే బీమా ఇస్తున్నప్పుడు భూమి లేక ఉపాధి కోసం గల్ఫ్ కు వచ్చే కార్మికుడు చనిపోతే బీమా ఎందుకుండదని ప్రశ్నించారు ఆయన. అందుకే రేవంత్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 5 లక్షల బీమా పథకం ప్రవేశపెట్టిందని, భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తోందని అనిల్ చెప్పారు. కిచెన్ సపరేట్ ఉంటుంది. ఈ బెడ్స్ పడుకోవడం వంటలు చేస్తుంటారు. మనమే వేసుకున్నాడు. సామాన్ చేసుకోవాలా కేసీఆర్ 6,000 స్కూళ్లు మూసేశారని, మరి పేదల పిల్లలు ఎక్కడ చదువుకోవాలని ప్రశ్నించారు అనిల్. రేవంత్ సీఎం కాగానే 11,000 టీచర్ పోస్టులు, 55,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారని, జాబ్ క్యాలెండర్ ప్రకారమే నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన స్కిల్ వర్సిటీతో పేద పిల్లలకే ఎక్కువ లాభం కలుగుతుందన్నారు. ఎలాంటి స్కిల్స్ లేకపోవడం వల్లే చాలా మంది గల్ఫ్ కు వచ్చి లేబర్లుగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన.